జగిత్యాల పట్టణంలోని పురాణిపేట శ్రీ రాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాస నామధేయులు సేవా సమితి వారి ఆధ్వర్యంలో అక్టోబర్ 26న కరీంనగర్లో తలసీమియా బాధితుల కొరకు నిర్వహించే మెగా రక్తదాన శిబిరాన్ని పోస్టర్ను జగిత్యాల జిల్లా స్పెషల్ బ్రాంచ్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాజేష్ను శ్రీనివాస చేతుల మీదుగా రక్తదాన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరు పాల్గొనవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా శ్రీనివాస నామధేయులు పాల్గొన్నారు. కదలి రండి శ్రీనివాసులారా, తరలి రండి చిద్విలాసులారా. 26 అక్టోబరు కరీంనగర్ సభకు గిన్నిస్ రికార్డ్ కొరకు ఊటుకూరి సీనన్న ఆశయ సాధనలో రాజేశుని సీనన్న ఆధ్వర్యంలో గాజుల సీనన్న భోగా సీనన్న పాక సీనన్ పాత సీనన్న కస్తూరి సీనన్న వడపల్లి సీనన్న గుండి సీనన్న చింత సీనన్న. కదలి రండి శ్రీనివాసులారా, తరలి రండి చిద్విలాసులారా. 26 అక్టోబరు కరీంనగర్ సభకు గిన్నిస్ రికార్డ్ కొరకు జగిత్యాల సీనన్నలు, కోరుట్ల సీనన్నలు, మెట్పల్లి సీనన్, ధర్మపురి సీనన్నలు. కదలి రండి శ్రీనివాసులారా, తరలి రండి చిద్విలాసులారా. 26 అక్టోబరు కరీంనగర్ సభకు గిన్నిస్ రికార్డ్ కొరకు మల్లాపూరు సీనన్నలు, కత్లాపూరు సీనన్నలు, మేడిపల్లి సీనన్, ఇబ్రహీంపట్నం సీనన్నలు. 26 అక్టోబరు కరీంనగర్ సభకు గిన్నిస్ రికార్డ్ కొరకు బుగ్గారం సీనన్నలు, వెలగటూరు సీనన్నలు, గొల్లపల్లి సీనన్, పెగడపల్లి సీనన్నలు. తరలి రండి చిద్విలాసులారా. 26 అక్టోబరు కరీంనగర్ సభకు గిన్నిస్ రికార్డ్ కొరకు సరంగపూరు సీనన్నలు, బీరుపూరు సీనన్నలు, మల్యాల సీనన్, కొడిమేల సీనన్నలు. తరలి రండి చిద్విలాసులారా. 26 అక్టోబరు కరీంనగర్ సభకు గిన్నిస్ రికార్డ్ కొరకు రాయికల్లు సీనన్నలు, భీమారం సీనన్, ఎండపల్లి సీనన్నలు. 26 అక్టోబరు కరీంనగర్ సభకు గిన్నిస్ రికార్డ్ కొరకు మనమంతా వస్తాడని చూస్తాడు ఊటుకూరి, మన కోసం వెళ్ళాలి, మనమంతా వెళ్ళాలి, విజయవంతం చెయ్యాలి. దయ ఉంచి రండి, దయచేసి రండి. కదలి రండి శ్రీనివాసులారా, తరలి రండి శ్రీనివాసులారా. మేమంతా వస్తాము మీతో పాటు, తెస్తాము 10 మందిని మాతో పాటు. కదలి రండి శ్రీనివాసులారా, తరలి రండి చిద్విలాసులారా. 26 అక్టోబరు కరీంనగర్ సభకు గిన్నిస్ రికార్డ్ కొరకు ద్వితీయ వార్షికోత్సవానికి 26 అక్టోబర్ కరీంనగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఊటుకూరి సీనన్న ఆధ్వర్యంలో ఆ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానిని మనమంతా వెళ్ళి, మన కోసం మనమంతా వెళ్ళాలి. శ్రీనివాస నామధేయులంతా జగిత్యాలు కానీ, మిగతా జిల్లాలు కానీ, జగిత్యాలలో ఉన్న మండలాలు కానీ, ప్రతి మండలం నుంచి శ్రీనివాస నామధేయుడు గల వారందరూ వచ్చి ఆ సభను విజయవంతం చేయాలి. ఎందుకంటే దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్
వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గురించి. దాన్ని మన కోసం మనం వెళ్తున్నాము. ఏదైనా ఫంక్షన్ అయితే వాళ్ళ ఫంక్షన్ కోసం మనం వెళ్తాము, కానీ ఇది మన కోసం, మన ఫంక్షన్ కోసం మనం వెళ్తున్నాము. శ్రీనివాసు నామధేయులంతా వెళితే ఆ సభను విజయవంతం చేస్తే మనం ప్రపంచంలో ఎవరి నామధేయం మీద కూడా ఇటువంటి రికార్డు లేదు. ఇది మన ప్రప్రథమంగా సృష్టించబోతున్నాము. మనం కాదు, మనతో పాటుగా ఒక 10 మంది శ్రీనివాసులను తీసుకొని వెళ్ళాలి. ఆ రోజు మనం ప్రతిజ్ఞ కూడా చేశాము, తీసుకొని వెళ్తామని. టైం తీసుకొని 26 అక్టోబర్ అంటే ఇంకా 15 రోజులు ఉంది. తప్పనిసరిగా టైం తీసుకొని అందరూ రావాలి. ఇక్కడ మన జగిత్యాల గీతా విద్యాలయం దగ్గర 2 సర్వీసులు పెడుతున్నాను నేను. దానిలో అందరూ వస్తే ఇప్పుడు ఏంటంటే మన గ్రూప్ ఉంది కదా, మన గాజుల శ్రీనివాస్ గారికి పేరు పంపించండి, లేకపోతే గ్రూప్లో పలానా నేను వస్తాను మీ సెల్ నెంబర్ కానీ అవన్నీ పంపిస్తే మేము లెక్క చూసుకుంటాం. మరి సరిపోతాయా 2 సర్వీసులు, ఇంకో పెట్టుకోవాలన్నా లేకపోతే ఇంకెవరికన్నా ఇన్ఫామ్ చేసి రమ్మని చెప్పాలన్నా అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఈ సర్వీస్ డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ అదే సర్వీస్లో రిటర్న్ వస్తాము. తప్పనిసరిగా శ్రీనివాస నామధేయులంతా ఇట్టి సభకు హాజరై విజయవంతం చేస్తారని మనసా వాచా కర్మన మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. తప్పనిసరిగా రండి, దయముంచి రండి, దయచేసి రండి. జై శ్రీనివాస, జై శ్రీనివాస, జై శ్రీనివాస. అలాగే మన ద్వితీయ వార్షికోత్సవం గురించి ఇప్పుడు పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరుగుతుంది. మెగా రక్తదాన శిబిరం కూడా ఉంది. ఇంతకుముందు కూడా మనం మొదటి వార్షికోత్సవంలో చాలామంది తలసేమియా బాధితులకు రక్తదానం ఇచ్చాము. అప్పటికన్నా ఎక్కువ మంది రక్తదానం చేయాలని, రక్తదానం కోసం రావాలని, అదే ఎవరెవరు వస్తారో రక్తదానం ఇస్తారో వాళ్ళు గ్రూపుల్లో పెడితే వాళ్ళ పేర్లు కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. కావున తప్పనిసరిగా అందరూ శ్రీనివాసులందరూ వస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీనివాస, జై శ్రీనివాస, జై శ్రీనివాస. సింపుల్ వచ్చేసాను సార్. కొంచెం సీనాటల్. కాంతాయ కళ్యాణం నిధయే నిధేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ అక్టోబరు 20వ తారీఖు కరీంనగర్ పెద్ద ఫంక్షన్ హాల్లో శ్రీనివాసుల ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరుగుతున్నది. శ్రీ ఊటుకూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జైత్యాల నుండి రైతులు శ్రీనివాసన్న, గదుల శ్రీనివాసన్న, మిగతా అందరు శ్రీనివాస ఆధ్వర్యం జరుగుతున్నది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్రీనివాస నామధేయులంతా ఒక దిక్కు కలిసి అత్యంత చాలా బాధాకరమైన రోగమైన తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం సేకరించడానికి, మిగతా సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి ఏర్పడ్డ గ్రూపే ఈ యొక్క శ్రీనివాస సమ్మేళనము. కాబట్టి ఆనాడు అందరూ కూడా కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా అహం అన్నీ విడిచిపెట్టుకొని అందరూ కూడా ఏకతాటిపై నిలుచుకొని శ్రీనివాసనామం ఇంకా ఇప్పుడు కూడా ఈ కాలం కూడా స్థిరస్థాయిగా ఉందని చెప్పడానికి అందరం ఏర్పాటు చేస్తున్నాము. మనం ఇంకో పేరు వాళ్ళకు మార్గదర్శకంగా ఉండాలని చెప్పి అత్యంత ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. దయచేసి అందరూ కూడా సకాలము రాగని కోరుతున్నాం. శ్రీనివాస మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. ఏదైతే ఉందో ఈ శ్రీనివాస పేరు గల గ్రూప్ తయారయ్యడం శ్రీ ఊటుకూరి శ్రీనారాయణ గారి కరీంనగర్ గారి ఆధ్వర్యం లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి శ్రీనివాసుల నామధేయాలు దాదాపుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 40,000 మంది శ్రీనివాసులు ఉన్నారు. అట్టి శ్రీనివాసులది ఏదైతే ఉందో కరీంనగర్లో 2వ వార్షికోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సామాజిక కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, ఇంకా రక్తదాన శిబిరాలు ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఏర్పాటైంది శ్రీనివాసుల పేరు గల స్వచ్ఛంద సంస్థ శ్రీనివాస సేవా సంస్థ. ఇటు కార్యక్రమానికి ప్రతి ఒక్క శ్రీనివాసుడు సైనికుడై ప్రతి ఒక్కరూ కనీసం 5 శ్రీనివాసులను తోలుక రావాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇటు కార్యక్రమానికి వచ్చేవారు మాకు ఏదైతుందో ముందుగానే సమాచారం ఇవ్వడం వల్ల మీ యొక్క సీట్లు ఫ్రీగానే మీకు బుక్ చేయడం జరుగుతుంది. మీరు ఎలాంటి పైసలు కూడా ఇవ్వడం అవసరం లేదు.
కాబట్టి ఈ సభకు మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి ఈ సభని విజయవంతం చేయగలరని మనవి. ఈ తలసేమియా బాధ్యగ్రస్తులకు ఏర్పాటు చేసిన మన కార్యస్థలము పివిఆర్ ప్లాజా ఫంక్షన్ సాధవాన యూనివర్సిటీ దగ్గర ఉంటుంది. అక్కడ అందరికీ రాగారని కోరుతున్నాము.